15వ తేదీన ఘటన జరిగితే 16వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ 15వ తేదీ కూడా ఒకసారి దాడి జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయ్యా మా పైన దాడి చేశారు, కేసు బుక్ చేయండి అంటే ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పుడే కేసు బుక్ చేసి ఉంటే ఆ మహిళకు ఇంత దారుణాతి దారుణమైన హేయమైన అమానవీయమైనటువంటి ఘటన జరిగి ఉండేదా? పోలీసులు సకాలంలో స్పందించుంటే ఈ దారుణం జరిగి ఉండేదా? ముందుగా ఈశ్వర్ గారికి, అలాగే కారుమూరి అన్నకి, అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో నిజంగానే మహిళలందరూ కూడా తలదించుకునే పరిస్థితిలో ఉన్నాము. వీళ్ళకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వరకే మహిళలుగా కనిపిస్తున్నారు. వేరే ఒక్కళ్ళు ఎవరున్నా కూడా మహిళలుగా వాళ్ళైతే క్రైటీరియా తీసుకోవట్లేదు అనుకుంటున్నాను. ఎందుకనంటే మరి హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కామెంట్ చేసినందుకే ఉమెన్ కమిషన్ అంతా కూడా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ చేసి రాద్ధాంతం చేసిన వ్యక్తి ఈరోజు ఒక మహిళకి ఈ విధమైన చర్య జరిగితే ఇప్పుడు దాకా కూడా నిజంగానే మాటలకే పరిమితం అవుతున్న ప్రభుత్వము ఏదో చేతల్లో ఏంటంటే తూతూ మంత్రంగా, ఎందుకనంటే పాపం దీంట్లో బలవుతుంది ఎవరో తెలుసా? ప్రజలు, అలాగే వ్యవస్థని వాడుకొని ప్రతి ఒక్కరిని కూడా బలి చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. పోలీస్ ఏని సస్పెండ్ చేస్తారు. మహిళలకి మేమేదో న్యాయం చేశామని ఏదో మీడియా సమక్షంలో చెప్పుకుంటూ బోగాస్ మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప ఎక్కడా కూడా న్యాయం అంటే ఏంటి? తక్షణమే వాళ్ళ మీద చర్యలు. మరి ఆ చర్యలైతే ఎక్కడ తీసుకున్నట్టు అనిపించట్లేదు. నేను పొద్దున కూడా చెప్పాను, ఆ మల్లెల మూర్తి అనే ఆయన్ని కాపాడుతున్నారు ఈ ప్రభుత్వం. ఎలా కాపాడుతున్నారు అనంటే 15వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మీద కేసు కట్టకుండా, కేసు కట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. కట్టకుండా వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మా ప్రభుత్వం వెళ్ళి వాళ్ళ ముందే చెప్పాడు, నా ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా వెనకాల ఎమ్మెల్యే ఉంది, నా వెనకాల గవర్నమెంట్ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, నిన్ను ఏ విధంగా అయినా మేము ఇబ్బంది పెట్టచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడారు. అదే విధంగా వచ్చి ఒక హిజ్రాని తీసుకొని వచ్చి కొట్టించాల్సినంత అవసరం ఏముంది? అలాగే ఇది అటెంప్ట్ మర్డర్ కాదా? ఎందుకనంటే ఆ అబ్బాయిని అసలు వైర్తో గొంతు ఇలా ఏంటంటే ఒక కట్టు కడతాం కదా, అలా కట్టితే ఇక్కడంతా అబ్బాయికి ఇదైపోయింది. 2-3 రోజుల అబ్బాయి నీళ్లు కూడా మింగలేని పరిస్థితిలో అబ్బాయి ఉన్నాడు. అలాగే ఆ మహిళ ఏ విధంగా నిజంగానే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. అంటే ఈ కన్నీటి నీళ్లు ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఎందుకనంటే వీళ్ళు నీచానికి నీచంగా, ఎందుకంటే వాళ్ళ ఆలోచనే ఒక నీచమైన ఆలోచన. ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మహిళలుగా ఉన్నారు కదా, మీరు మినిస్టర్లుగా ఉన్నారు, ఉమెన్ కమిషన్ గా ఉన్నారు, మీరు అందరూ ఉండి కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా ఉన్న మీ ఎమ్మెల్యేలే ఎంతో మంది మహిళల్ని ఇబ్బంది పెట్టారు కదా, ఏం చేస్తున్నారు మీరు? మీరు ఏ విధంగా మరి పరిపాలన చేస్తున్నారు? బెటర్ మీరందరు రాజీనామా చేయండి, ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే మీకు చేత కానిది, నిజంగానే మీకు చేత కాని మీకు పదవులు ఇచ్చి ఈరోజు కట్టబెట్టి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడే విధంగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు చెప్పండి. ఎమ్మెల్యే గారు నిజానికి వెంటనే రెస్పాండ్ అయ్యి కేసు పెట్టేలా చేశారా, లేకపోతే రాజీ యత్నాలు చేసి ఒక మీడియేటర్ పాత్ర పోషించి ఆ మహిళని వ్యవస్థను చేశారు కదా, ఏదో ఒకటి దానికి సంబంధించి ఎట్లో కాంప్రమైజ్ అయిపోండి ఈ విషయం బయటకు రాకుండా, మీకు ఏమైనా రాజీ యత్నం ఏమైనా చేశారా? ఎమ్మెల్యే గారి పాత్ర ఎలా కనిపించింది? ఎందుకంటే మహిళా జరిగిందండి ఇది నేను ఒక మాట చెప్తా. 15వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు 16వ తారీఖున వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఈ వీడియో వెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యే గారికి చూపించడం జరిగింది. ఎమ్మెల్యే గారండి మాకు ఈ విధంగా జరిగిందండి, మీ వార్డు సెక్రటరీ అయిన 21వ వార్డు సెక్రటరీ అయిన మల్లెల మూర్తి అనే వ్యక్తి ఇలా చేశాడండి, ఇదిగోండి సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయ్యిందని చెప్పి ఆయన మొత్తం చూపించడం జరిగితే మల్లెల మూర్తి అనే వ్యక్తిని పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడి చేసి వీళ్ళ ముందు ఏదో షో ఆఫ్ చేశారండి. ఏమని?
తక్షణమే యాక్షన్ తీసుకోండి, వీళ్ళ మీద కేసు కట్టండి అని చెప్పి ఏదో అలా అలా ప్రజలు వాళ్ళ ముందు ఏంటంటే మాట్లాడి పంపించేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు కట్టారు. దీన్ని ఆవిడ ఏంటంటే ఒక రోజు ముందు వీళ్ళు కేసు కట్టినప్పుడు వెళ్ళినప్పుడు పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్, టీడీపీ వాళ్ళ మీద ఎవరి మీద కేసు కట్టకండి అని చెప్పినట్టున్నారు. అందుకోసం వాళ్ళు ఏంటంటే దాదాపుగా 4-5 గంటలు వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టారు. స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళనేమో ఎటువంటి యాక్షన్ తీసుకో, ఆ రోజే ఫస్ట్ టైం వాళ్ళు స్టేషన్ మెట్లు ఎక్కినప్పుడే ఒకవేళ కేసు కట్టి బైండ్ ఓవర్ చేసుంటే ఆ పరిస్థితి జరుగుండేది కాదు కదా, ఒక మహిళలకి ఇలా జరుగుండేది కాదుగా. ఈ రోజు సమాజానికి ఈ విధంగా ఇలాంటి విషయం మాట్లాడాల్సి వచ్చే అవకాశం ఉండేది కాదుగా. దీన్ని నిర్లక్ష్యం ఒక ఎమ్మెల్యేనే, గల్లా మాధవియే. ఎందుకనంటే షో ఆఫ్ చేసుకుంటూ నేను మహిళల రక్షణ కోసం, అలాగే నేనేమో ప్రజల కోసం తిరుగుతూ ఉంటాను, గ్రీవెన్స్ ప్రతిరోజు కూడా మహిళలది నేను తీసుకొని వస్తాను, నేను ఒక హిజ్రాని ఒక పిఏగా పెట్టుకున్నాను అని షో ఆఫ్ చేయడానికి తప్ప దేనికి పనికిరాదండి. మీ షో ఆఫ్ ఈ రోజు ఆవిడికి పనికొచ్చిందా అని అడుగుతున్నాను. మీరు ఏదో రక్షణ కలుపుతానంటున్నారు కదా, రక్షణ ఇస్తానంటున్నారు కదా, మీరు రక్షణ ఇచ్చేటట్టయితే మీ ఎమ్మెల్యేలు, మీ పక్కన ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేసినప్పుడు, ఒక మహిళ ఇక్కడేమో సూసైడ్ చేసుకున్నప్పుడు, ఆ మహిళ ఒకవేళ కేసు పెట్టినప్పుడు స్పందించుంటే ఈ రోజు ఇది జరిగేదా? జరిగేది కాదు. నేను ఒకటే చెప్తాను చూడండి, వీళ్ళు ఏదో క్రమశిక్షణ తరగతులని పెడుతున్నారు కదా, ఏముందండి క్రమశిక్షణ? ఇదా క్రమశిక్షణ? మీ ఎమ్మెల్యేలకు ఇస్తున్న క్రమశిక్షణ ఇదేనా? మీరు చేస్తున్న క్రమశిక్షణ ఇదేనా? మీరు ఇస్తున్న మీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్రమశిక్షణ ఇదేనా? మీ కార్యకర్తలకు ఇచ్చిన క్రమశిక్షణ ఇదేనా? ఒక మహిళని ఈ విధంగా నీచంగా దిగజారే విధంగా చేసే క్రమశిక్షణ ఇదేనా? అంటే మీ పరిపాలన ఈ విధంగా ఉందని చెప్పి అర్థమవుతుంది. ఏవండి లోకేష్ గారండి, ఏవండి పవన్ కళ్యాణ్ గారండి, ఎక్కడున్నారండి మీరందరూ ఏం చేస్తున్నారండి? ఒక మహిళకి ఈ విధంగా జరిగితే మహిళా లోకానికి జరిగినట్టు కాదా? మీ ఎమ్మెల్యేకి, మీ మినిస్టర్కి జరిగితే మీ మినిస్టర్ గురించి మాట్లాడితే మేకప్ అని మాట్లాడితేనే మీరు ఈ విధంగా మాట్లాడారే. అలాగే మర్చిపోయాను ఎగ్జాంపుల్, కాదంబరి గారు ఏం చేశారండి? అసలు ఆమె ఒక జత్వాని గారిని జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి చేయటానికి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పి ఆవిడ్ని పావులాగా వాడుకున్నారు కదండి. వాడుకొని ఈ రోజు ఏమైంది? నిజం బయటకు వచ్చిందిగా. నిజం బయట ఒక ఆడవాన్ని వాడుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ప్రభుత్వం మీద గతంలో జరిగిన ఇష్యూ గురించి ఏమీ లేకపోయినా కూడా ఏదో క్రియేట్ చేసి, ఆమె కదండి అసలైన స్కామర్, ఆమె అసలైన ట్రాపర్, హనీ ట్రాపర్ ఆమె. ఈ రోజు బయటకు వచ్చింది కదా, మీ సిబిఐ ఎంక్వైరీ మీ ప్రభుత్వంలో చేసిన వాళ్ళ మీద బయటకు వచ్చింది కదండి. ఏంటండి మరి మీరు ఆవిడికి ఇచ్చినంత గౌరవం కూడా ఈ రోజు ఇక్కడున్న ప్రజలకి గౌరవం లేదు, ఇక్కడున్న మహిళలకి గౌరవం లేదు. రోజుకు ఒక సంఘటన చూడాల్సి వస్తుంది కదా. కడపలో ఈ రోజు చూసుకోండి, ఏంటండి చెంచటాలు ఏంటి, ఇప్పేటాలు ఏంటి, ఈ ప్రభుత్వంలో ఇదే మీరు చేస్తుంది, ఇదే చేస్తారని చెప్పి మీరు వచ్చింది అని అడుగుతున్నాం మేము. ఈ విధమైన పరిపాలన మాకొద్దు అని చెప్పే పరిస్థితికి ప్రజలు ఉన్నారు. ఎప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిద్దా అని చెప్పి చూస్తున్నారు.